అదే ఆర్జీకరణ్‌కి ఒక గ్రూప్ ఉంది కదా! టెలిగ్రామ్. ఆ! దాంట్లో ఊరికే ఒకసారి ఏం జరుగుతుంది అని సైలెంట్ అబ్జర్వర్ వెళ్ళామన్నమాట. వినేవాళ్ళు కూడా ఓకే. ఎవరైనా వెళ్ళొచ్చు. పబ్లిక్‌గా ఉంటది. సింధు సంజయ్ అని. మీకు తెలిసే ఉంటది నేనెప్పుడో మరి. నేనెప్పుడో జాయిన్ అయ్యాను కదండీ. అది అరౌండ్ 7, 8 మంత్స్ బ్యాకే నేను జాయిన్ అయిపోయాను. నాకు తెలుసా సంగతి. ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ దెమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ నౌ. సో, చెప్పాను అక్కడ కదా! జరిగే కొన్ని అట్రాసిటీస్ కొన్ని మన వాళ్ళకి షేర్ చేద్దామని. ఓహ్! సూపర్ అద్భుతంగా ఉంటది. నేను ఇట్లాంటి గ్రూప్స్ ఇదొక్కటే కాదండి. చాలా చాలా గ్రూప్స్‌లో ఐయామ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ అండ్ ఐయామ్ అబ్జర్వింగ్ దెమ్. ఓకే. ధర్మ హ్మ్. మార్గం గాని, లేకపోతే ఇంకోటి గాని హ్మ్. చాలా చాలా గ్రూప్స్ అండి. ఇదొక్కటే కాదు. వందల కొద్దీ గ్రూప్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ అరౌండ్ హ్మ్. 60, 70 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒకేసారి చదవడం కుదరదు గానీ, బట్ ఐ కీప్ అబ్జర్వింగ్ వాట్ దే గో ఆన్. అదే. ఈ ఒకసారి ఏమైందంటే ఏదో నాగపంచమో ఏదో వచ్చింది పండగ. దానికి హ్మ్. ఇట్లాంటి ధర్మధ్వజం ఎవరో ఇట్లాంటి పోస్ట్ షేర్ చేసుకున్నారు. హ్మ్. ఆ పోస్ట్ లో ఏముందంటే ఈ రోజు స్టిచ్చింగ్ కుట్టకూడదు, తవ్వకూడదు, ఫ్రై చేయకూడదు అని ఉంది. చూసాను. సన్నడు ఎవరో దానికి ఇది దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తే నేను ఇంకొకరికి హ్మ్. షేర్ చేసుకుంటాను కదా, కొద్దిగా క్రెడిబిలిటీ పెరుగుద్ది కదా మన హిందూయిజం కి అని ఎవరో మెసేజ్ పెట్టారు. వాళ్ళే పాపం పెడితే దానికి దానికి రిప్లై ఉండదు తెలుసా గ్రూప్ మెంబర్ నుంచి. గ్రూప్ హ్మ్. గ్రూప్ సభ్యులకి విన్నపము, ఇట్లాంటి అప్రస్తుతమైన మాటలు ఈ గ్రూప్ లో మాట్లాడకండి అంట. చూసాను. దానికి కిరణ్ గారు లైక్స్ కొట్టడము, ఇంకా ఏదో హ్మ్. శ్లోకం షేర్ చేసి సండే పూట మాంసం తినకూడదు, ఇంకా హెయిర్ కట్ చేపించుకోకూడదు, ఇంకా సంభోగంలో పాల్గొనకూడదు. వీటన్నిటిని సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒకటండి. ఎవడైనా క్వశ్చన్ చేస్తే వాడిని గొర్రెబిడ్డ అనడము. అంటే వాళ్ళలో వాళ్ళు క్వశ్చన్ చేసినా కూడా అంతే. ఇందాక ఆ కుట్టడము వాళ్ళు అన్నారు కదా, హ్మ్. అతన్ని కూడా గొర్రెబుడ్డ అన్నారు. అదే అతను ఏదో తెలుసుకోవడానికి పెట్టారు. అదే. తన్ని కూడా బట్ అన్నారు. ఇంకా ఒకసారి ఏమైందంటే ఇది ఓన్లీ లో బక్స్ వాళ్ళే కాదండి, హై లెవెల్లో ఆర్థికరణ కూడా ఒకసారి ఏమైందంటే ఒక ఎయిటిస్ట్ ఎవరో జాయిన్ అయ్యారండి గ్రూప్ లో. జాయిన్ హుహు. అయ్యి హీస్ హ్యావింగ్ డిస్కషన్ అంటే రిలీజియన్, ఇంకా ఇది ఉంది కదా, రిలీజియన్, దేశము దేంట్లో ఏది గొప్ప అని డిస్కషన్ జరుగుతా ఉంది. హ్మ్. వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. సడన్ గా ఆర్జే కిరణ్ గారు మెసేజ్ చేశారు తను తీసేసి, అబ్దుల్లా మన గ్రూప్ లో చేరాడు, బ్యాన్ చేశాను అంట. ఎథీస్ట్ అని హ్మ్. చెప్తుంటే తను ఎందుకంటే అబ్దుల్లా అన్నాడు. క్వశ్చన్ అడిగితే అబ్దుల్లా అయిపోతాడు, క్వశ్చన్ అడిగితే ఆ గొర్రెబిడ్డ అయిపోతాడు. అంటే దైవ దూషణ మామూలుగా లేదండి. తను బైరన్ ని దైవ దూషణ అని కొట్టారు కదండి. నేను నా హ్మ్. కళ్ళతో చూసా ఆ గ్రూప్ లో దైవ దూషణ ఏ లెవెల్లో జరుగుతుందో. క్రిస్టియన్స్ దేవుడి మీద ఇంత హిపోక్రసీని, అసలు ఇట్లాంటి వాళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఎలా పెరిగిపోతుందని నాకు అసలు ఆలోచిస్తేనే ఏదోగా ఉంది. బ్రెయిన్ తక్కువుంటే దాని గురించి థింక్ చేసే మెంటాలిటీ కూడా ఇప్పుడు దానిలో ఎంత 166 మెంబర్స్ ఉన్నారు. అందులో మేబీ మీరు అవును. నేను కూడా అయ్యుండొచ్చు. రైట్. అవును. అలాగే ఇంకొంతమంది నాకు తెలిసి 5, 10 మంది ఈజీగా అబ్జర్వర్స్ ఉంటారు. ఓకే. ఉహు. దాని పేరు ఉమ్. హిందూ సైన్యం. ఆ గ్రూప్ పేరు హిందూ ఉమ్. సైన్యం. ఉమ్. ఓకే. ఉమ్. ఆహ్, నంబర్ 1 బేవకూఫ్ గాళ్ళు అంటే ఇదే గ్రూప్‌లో ఉంటారండి. నంబర్ 1 బేవకూఫ్ గాళ్ళు. టాప్ మోస్ట్ గ్రేట్ బేవకూఫ్ గాళ్ళు. 10 పైసల బ్రెయిన్ ఉండదు ఎదవలకి. ఒక్కొక్కళ్ళకి అబ్బో! ఏందేందో షేర్ చేసుకుంటా ఉంటారు. అది చేసుకుంటారు. పిచ్చ కామెడీ అన్నమాట. టెలిగ్రామ్‌లో ఉన్నోళ్ళు ఎవరన్నా సరే కామెడీని చూడాలి అనుకుంటే ఈ హిందూ సైన్యం జాయిన్ అవ్వండి. నేను ఆమ గ్రూప్‌ని ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి. కామెడీ అనేది మనకి ఇంపార్టెంట్. మనిషి అన్నాక కాస్త కామెడీ ఉండాలి. ఓకే. ఇక ఒకసారి ఏమైందంటే ఎవరో ఒకతను ఏదో స్క్రీన్ షాట్ షేర్ చేశాడండి ఒకతను. హ్మ్. ఆర్జే కిరణ్ గారు వాళ్ళు ఎవరినో ప్రాస్టిట్యూట్స్ ఏదో అనింది. అదంటే ఆహాహా! మేడం మీరు ఆ వీడియోని రామ్ రామ్ అని స్టార్ట్ చేస్తారు కదా మేడం, ఇదేనా మన రాముడు మనకు నేర్పించింది, ఇట్లా మార్చుకోవాలి కదా మేడం, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కానీ ఇది నచ్చలేదు మేడం అని షేర్ చేస్తే వాడి మీద టక్కున పడ్డారండి పాపం. టక్కన మీద పడతారు. సో, ఈ హేట్రెడ్ గ్రూప్‌కి ఉన్న ఈ హేటర్స్‌తో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, మనోడు, పరోడు అన్న తేడా వాళ్ళకి తెలీదండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ గ్రూప్ ఆఫ్ చేస్తే పరోటే. ఇప్పుడు ఉ హ్మ్, ఏంటి సాయంత్రం 7, 8 అయ్యేటప్పటికి చీకటి దగ్గర పడేటప్పటికి కుక్కలు చేరతాయి. ఒక 10, 15 కుక్కలు ఒక వీధిలో చేరాయనుకోండి. ఆ వీధి కుక్కలన్నీ కలిపి ఎందుకు మొరిగిందో తెలీదు. ఏదన్నా ఒకటి ఇంకో కుక్క మీద మొరిగితే అన్నీ కలిసి అటు మీద పడతాయి. అదే సో, సేమ్ ఎగ్జాక్ట్ మోస్ట్ మెంటాలిటీ. ఇదొక్కటే అదే కాదు. మోస్ట్ ఇట్ ఈస్
చెప్పండి. ఇట్స్ ద సేమ్ విత్ ఎవ్రీబడి అండి. ఎవ్రీ హేటర్ గ్రూప్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. హేటర్ అదే గ్రూప్ అంటే అదే. వాళ్ళ ఫండమెంటల్ ఏంటి ఐడియాలజీ కాకుండా హేట్ అనుకోండి. పరాయి వాళ్ళని హేట్ చేయాలి అనేది ఉంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్. అదే మోస్ట్ జీవితంలో నా ఇంకో దగ్గరకు ఫండమెంటల్ వచ్చేసి థింగ్ అండి వాళ్ళది. ఏంటంటే ఒక దగ్గర ఇది చెప్పాను కదా, అతను అడిగాడు ఎట్లా అంటాం మనం సాఫ్ట్వేర్స్ అంటే, రాముడు మాకు యుద్ధంతో పాటు అదే ఇట్లాంటి మంచితనంతో పాటు యుద్ధం కూడా నేర్పించాడు అన్నాడు. అతను అన్నాడు ఏంటి ఇట్లా ఆడవాళ్ళని ఇలా వ్యభిచారులు అనడము, ఇది ఎప్పుడు నేర్పించాడు రాముడు అని తను అడిగితే, దానికి రివర్స్ ఇతన్ని క్వశ్చన్ చేసింది అతను ఏమన్నారు తెలుసా, నీది శూర్పణఖ వ్యక్తిత్వం అంట. అది రా రామాయణం చదివినోడు అంటే మినిమం డీప్ గా చదివినోడు కాదు, మామూలుగా పైన పైన చదివినోడు శూర్పణఖ అదే అంటే ఉమెన్ ని రెస్పెక్ట్ చేయండి అని చెప్పినోడు శూర్పణఖ అంటున్నా అంటే వాడు ఎంతవరకు చదివి ఉంటాడండి రామాయణం. అదే అదే మోస్ట్ కామెడీ అండి అసలు. అంటే అందరూ వెళ్ళి అక్కడ ఖచ్చితంగా చూడాలి ఆ వింతని. వీళ్ళు అదే మన భూమి మీద ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని నాకు చేరేదాకా నాకు అర్థం అవ్వాలి. నేను లిటరల్లీ నేను అసలు ఈ ఇంటెన్షన్ తో జాయిన్ అవ్వలేదు ఆ గ్రూప్ లో. ఈమె హిందుత్వ గురించి మాట్లాడదు కదా, సో ఆర్ఎస్ఎస్ గురించి ఒక వీడియో చేశారు, నాకు కొద్దిగా నచ్చింది అది. ఓకే దీంట్లో మంచి ఉంటాయేమో అని జాయిన్ అయ్యి హిందుత్వ గురించి కొద్దిగా నేర్చుకుందాము అని దాంట్లోకి వెళ్తే నాకు జరిగింది వీళ్ళు ఉన్నారండి లోపల. అబ్బో! మీరు ఇదొక్కటే చూసారు. నేను మిగతా వాటిన అసలు నేను ఇంకా ఎందుకు సేన్‌గా కాస్త అదేంటి పిచ్చెక్కకుండా ఎందుకున్నానా అని నాకే ఒక్కొక్కసారి డౌటేస్తది. అలాంటి బేవకూఫ్‌గాళ్ళుంటారండి. మీరు అందులో ధర్మ మార్గం గ్రూప్ ఒకటుంటది. అందులో చేరినా ఇంతే. బేవకూఫ్‌గాళ్ళంటే బేవకూఫ్‌గాళ్ళనమాట. మెదడు ఎక్కడో పెట్టుకొని ఆలోచిస్తున్నారు. ఇప్పుడేంటంటే మీకు ఇప్పుడు 3 ఏళ్ల పిల్లోళ్ళు, 4 ఏళ్ల పిల్లలు ఇసుకలో ఆడుకుంటూ కొన్ని మాటలు మాట్లాడుకుంటారు చూసారా? అది చూస్తే మీకు ముచ్చటేస్తదనమాట. అరే! వీళ్ళు అంటే అక్కడ కూడా పాలిటిక్స్ ఉంటాయి. మీరు నాలుగో తరగతి కాదు సారీ 4, 5 ఇయర్స్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పాలిటిక్స్ వస్తాయన్నమాట. అంటే గ్రూపిజము. ఒక నలుగురు కలిసి మాట్లాడడం, ఇంకొకడిని దూరంగా పెట్టడం. "అరేయ్! నువ్వు అట్లా రా, ఇట్లా రా" అని చెప్పటం. చిన్న చిన్న గ్రూపులు చేసి పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. అవి చూస్తే మీకు ఎంత ముచ్చటేస్తదో, ఎద్దుల్లాగా, పందుల్లాగా బలిసి ఒక్కొక్కడికి 30, 40, 50 ఏళ్ళు ఉంటారు. గేదెల్లాగా ఉన్న వెధవలు అలాంటి బుర్ర తక్కువ పాలిటిక్స్ చేస్తుంటే చిరాకొస్తదండి. అంటే వీళ్ళే కదా మనకి ఇప్పుడు మనకి బాబాయిలు గాని, మామయ్యలు గాని, లేదా తమ్ముళ్ళు గాని, అన్నలు గాని ఈళ్ళే కదా! ఇలాంటోళ్ళు ఉంటున్నారా మన సమాజంలో? ఈళ్ళని మనం చూస్తున్నాం ఇక్కడ. ఈళ్ళు మాట్లాడే మాటలు అందరికి కనిపిస్తున్నాయి. నిజానికి ఇంకా ఇలాంటోళ్ళు వేల కొద్ది మందున్నారు. లక్షల మందున్నారు మరి. అదే అదే రైట్? క్వశ్చన్ చేస్తే అబ్దుల్లా అనేసిందండి డైరెక్ట్. తన ఎథిస్ట్ అబ్దుల్లా వచ్చాడు మన గ్రూప్ లోకి, బ్యాన్ చేసేసాను. నీకు డిస్కషన్ వద్దంటే తీసేయి, ఓకే తను వద్దు అనుకో, కానీ క్వశ్చన్ చేసినందుకు ఎవరో ఏమో తెలియకుండా అబ్దుల్లాని ఎలా అవుతారు ఏమని ఇంతమంది ఫాలో అవుతున్నారు మళ్ళీ. సూపర్ అండి అసలు ఇది. ఆ అటాక్ మాత్రం ఆగదు. ఆమె పిరికి పంద అన్న సంగతి నేను 10 సార్లు గుర్తు చేస్తాను. ఆమెకి వాళ్ళ ఫ్రెండ్స్‌కి. మొత్తం అందరికి గుర్తు చేస్తూనే ఉంటా. పిరికి పందలు, వీళ్ళు పిరికి పందలు. అదే అదే మీతో డిస్కషన్ రమ్మంటే ముఖం లేని వాళ్ళతో రాను వాళ్ళతో మాట్లాడను అంటది. మరి ఇంకో మాట ఆ చెప్పండి సార్. వీడియోలో ఎవరితో మాట్లాడింది? ఆ కదా! వీడియోలో మొఖం లేని ఎవరు ఉన్నారు? నాస్తికుడికి ముఖం మొఖం ఉంది అక్కడ. లేనోడితో మాట్లాడింది కదా! పోనీ నేను ఇంకో ఆఫర్ ఇస్తానండి. ఈ ఆఫర్ ఆమె దగ్గరికి తీసుకెళ్ళండి. ఆర్‌జే కిరణ్ గనక వస్తే నేను కెమెరా ఆన్ చేస్తా. వావ్ గ్యారంటీ. గ్రేట్. ఆర్‌జే కిరణ్ గనక దమ్ముండి ఆమెకి ఏంటి 10 పైసల హిందూ పుటక పుట్టుంటే, ఇదే ముక్క నేను అన్నానని చెప్పండి. నిజంగా హిందూ పుటక పుట్టుంటే, హిందువునని అనుకుంటే డిస్కషన్‌కి రమ్మని చెప్పండి. ఐ విల్ ఆన్ మై కెమెరా. స్విచ్ ఆన్ చేస్తా. నో ప్రాబ్లమ్. నేను భయపడేవాడినైతే ఎప్పుడో ఆ వీడియోస్‌ని ఆపేసేవాడినండి. ఐ హావ్ వీడియోస్ విత్ మై ఓన్ ఫేస్ దేర్. నేను చూసాను మీరు చేసిన వీడియోస్ చూసాను. ఒక సో, గెటప్ వేసుకొని చేస్తున్నారు. అంత భయమేసి ఉండుంటే ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసేసేవాడిని కదా! ఆటిని డిలీట్ చేయడం ఎంత పెద్ద విషయం చెప్పండి. నిమిషంలో అదే అయిపోతది. ఐ అదే. స్టిల్ హావ్ దెమ్ దేర్ బికాజ్ ఐ యామ్ నాట్ అఫ్రైడ్. ఏంటంటే ఎందుకు అనవసరం ఇప్పుడు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఆ లుక్స్ మీద లేకపోతే ఇంకొకటి నువ్వు ఇట్టుంటావు, అట్లుంటావు అని చెప్పేసేసి అనవసరమైన డిస్కషన్ వస్తదనమాట. పనికిమాలిన బేవకూఫ్ వాగుడంతా ఉంటది. అసలు విషయాన్ని వదిలేసి. రైట్? అదే కానీ ఈ క్యాండిడేట్ గనక వస్తే ఐ విల్ స్విచ్ ఆన్ మై కెమెరా అని చెప్పండి. ఆ మొక్క చెప్పండి ఆమెకి. నేను చెప్తున్నారా ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా రావటానికి వణికిపోద్దండి. ఎందుకంటే ఆమె సెకండ్ వీడియో ఉంది గదా! అది ఫస్ట్ వీడియో కంటే బేవకూఫ్‌ది. ఫస్ట్ వీడియోలోన్నా కాస్త మ్యాటర్ ఉంది మాట్లాడడానికి. సెకండ్ వీడియో ఇంకా బేవకూఫ్‌దనమాట. 10 పైసల జ్ఞానం లేదు బుర్ర తక్కువ సన్నాసికి. అసలు ఎదవలం ఏథిస్ట్ అంటే చైనా ముఖం పెట్టారంటే అక్కడే అర్థం చేసుకోవాలి మనం. అదే అండి అది షేర్ చేయడానికే.
రైట్ అండి అయితే. థాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. థాంక్ యూ.